ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. నా స్వార్థం కోసం తనకి ద్రోహం చేస్తున్నానేమోనని ఫీలింగ్ కలుగుతుంది. అందుకే దయచేసి ఆ విషయం గుర్తు చేయకు. అది కాదక్క. అసలు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే అన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుంది. ఎక్కడికి వెళ్ళిపోతావక్క? ఎక్కడికైనా దూరంగా. ఈ ఆలోచనలు నా మనసుకు చేరనంత దూరంగా వెళ్ళాలి. అప్పుడే కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు మామూలుగా చెప్తేనే అర్థం కాదు, మళ్ళీ ఈ మోనో యాక్టింగ్ ఎందుకు? చెప్పేదేదో సరిగ్గా చెప్పొచ్చు కదా. సంక్రాంతికి మనం ఊరెళ్తున్నాం కదా, మేడం కూడా వస్తారేమో అడుగు. అక్క, చెప్పడం మర్చిపోయాను. మన స్వీటీకి ఒంట్లో బాగోనప్పుడు తనకి నయమైతే మా ఊరి శివయ్య స్వామికి 108 బిందెల నీళ్లతో అభిషేకం చేస్తానని మొక్కుకున్నాను. సంక్రాంతికి ఊరెళ్ళి మొక్కు చెల్లించుకోవాలి. నువ్వు కూడా మాతో రా అక్క. ఏంటి, స్వీటీ కోసం నువ్వు మొక్కుకున్నావా? అవునక్క. నీదెంత మంచి మనసు రాణి. స్వీటీ కోసం నేనే అంతలా ఆలోచించలేదు. నువ్వు ఆలోచించినంత మాత్రాన ప్రేమ లేదని కాదు కదక్కా. ఈ మాత్రానికే నేనేమీ నీకంటే గొప్పదాన్ని అయిపోను. నువ్వు నిజంగానే గొప్పదానివి. గొప్పతనం, మంచితనం అంటే నీదక్కా. ఈ జన్మకి ఎన్ని మొక్కులు చెల్లించుకుంటే నీ రుణం తీర్చుకోగలను చెప్పు. సరే సరే, ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? వెళ్ళాలనుకున్నాం, కానీ ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు మేడం. కానీ ఖచ్చితంగా సంక్రాంతి టైంకి అక్కడ ఉండాలి. నువ్వు వస్తున్నావు కదక్కా. ఆ పరమేశ్వరుడు దయవల్లే ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్వీటీ మనకి మళ్ళీ దక్కింది. తప్పకుండా వస్తాను రాణి. నేను మొక్కు చెల్లించుకుంటాను. మొక్కుకుంది నేను కదక్కా. అయినా సరే, నా చెల్లెలికి తోడుగా నేను చెల్లించుకోబోతున్న మొక్కిది. సరదాగా పిల్లల్ని కూడా తీసుకురా అక్క. ఈ మధ్యకాలంలో ఎక్కడికి బయటికి తీసుకెళ్లలేదు కదా. అలాగే ఈ సంక్రాంతికి మనందరం మీ ఊరెళ్తున్నాం. ఆ మొక్కంటి మొక్కుబడి తీర్చుకోబోతున్నాం. నానా, ఆయన వచ్చేశారు. రండి గారు, రండి. నేను ప్రియాంకతో మాట్లాడాలి. దాందేముంది, భోంచేసిన తర్వాత తీరిగ్గా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి బాబు. లేదు, నేనిప్పుడే మాట్లాడాలి. అర్జెంటా బాబు? ఇంపార్టెంట్. ప్రియాంక, వింటున్నావు కదా, అల్లుడు గారు నీతో మాట్లాడాలి అంటున్నారు. ఏదో ముఖ్యమైన విషయం అంట. మాట్లాడు, కూర్చో. కూర్చోండి అల్లుడు గారు. అల్లుడు గారు, మీరు కూడా కూర్చోండి. మాట్లాడు. మాట్లాడుకోండి బాబు, మరేం పర్లేదు, మాట్లాడుకోండి. ప్రియాంక, నీకెప్పటి నుంచో చెప్తున్నాను. సార్, మీరు మాట్లాడేది వీళ్ళంతా వింటారు. వింటే వినని. ఇన్ఫాక్ట్ నా ఉద్దేశం కూడా అదే.
అందరికీ తెలియాలనే కదా ఈ టైంలో నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాను. అమ్మా ప్రియాంక, అల్లుడు గారు మాట్లాడేది మా అందరికీ తెలియాలి అంటున్నారుగా. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుకోండి. ఏంటమ్మా ఇది? నీకేమైనా ఇబ్బందా? అయితే మేము వినంలే. నానా, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరేనమ్మా. మీరుండండి, ఏం కాదు. బ్రో, నువ్వైనా ఓకే ఓకే, నేను ఇక్కడే ఉంటాను. సరే, మీరంతా ఇక్కడే ఉండండి, మేమే అలా పక్కకెళ్ళి మాట్లాడుకుంటాం. మీరు రండి సార్. ఆగు ప్రియాంక, ఇక్కడే మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. నేను రమ్మని చెప్తున్నాను కదా సార్. రండి రండి సార్, రండి రండి సార్. ప్రియాంక, రండి. ఆ, ప్రియాంక అలా లోక్కని వెళ్ళిపోయింది ఏంటండి? మరి లేకపోతే ఏంటమ్మా, తనేదో పర్సనల్గా మాట్లాడాలని వస్తే మనం సీసీ కెమెరాల్లో కూర్చుంటే పాపం వాళ్ళు మాత్రం ఏం మాట్లాడుకుంటారు చెప్పు? ఇబ్బందిగా ఫీల్ అవరు? దేవిక, ఇప్పుడే చెప్తున్నాను, అల్లుడు గారి మీద వంకాయ కూర లాంటి ప్రయోగాలు ఏమి చేయకు. ఊరుకోండి మీరు మరీను. వంకాయ కూర అంటే గుర్తొచ్చింది. ఇవాళ యూట్యూబ్ లో ఏదో వెరైటీ వంటకం చూశానండి. పచ్చి కాకరకాయ, ఎండు ద్రాక్ష కాంబినేషన్ అనుకుంటా. ఆ అబ్బాయి ఎవరో మంచి డిష్ చెప్పాడు, అది ట్రై చేస్తాను. దేవిక, వద్దమ్మా వద్దు, పాపం బావగారిని బలిచక్రవర్తిని చేయకు, వదిలే. పోరా. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? ప్రశాంతంగా ఉన్న కొలంలో రాయి వేసి అలజడి సృష్టించినట్లు మొత్తం అల్లకల్లోలం చేశావు. నేనేం చేశాను సార్? నిజం చెప్పావు కదా. నిజం చెప్పడం తప్పా సార్? తప్పు కాదు, కానీ చెప్పిన విధానం, చెప్పిన సందర్భం తప్పు. నేను తనకి నిజం చెప్తానంటే నన్ను ఆపి నువ్వు చెప్పడం వల్ల నేను విలన్ అయిపోయాను. ఒక పక్కన ఝాన్సీ నాతో మాట్లాడటం లేదు, ఇంకో పక్క అమ్మ నేనేం చెప్పినా వినటం లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్రాబ్లం నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి నువ్వే ఫుల్ స్టాప్ పెట్టాలి. నేనేం చేయగలను సార్? ఝాన్సీకి చెప్పినట్లే మీ ఇంట్లో వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి మొత్తం నిజం చెప్పేసి. లేదు నన్ను చెప్పమంటే నేనే చెప్తాను, కానీ నేను చెప్పే టోన్ వేరేలా ఉంటుంది. అంత సాఫ్ట్గా చెప్పను. ఎందుకు సార్ అంత ఆవేశపడుతున్నారు? ఝాన్సీకి విషయం తెలిసిందని మీరిప్పుడు మాత్రమే విలవిల్లాడుతున్నారు. కానీ మీరు ప్రేమించేది నా క్లోజ్ ఫ్రెండుని అని తెలిసి నేను ప్రతి క్షణం నరకం అనుభవించాను. ఇప్పుడిప్పుడే ఆ బాధలోంచి బయటికొస్తున్నాను. తెలుసో తెలియకో అందరం ఈ ఉచ్చులో ఇరుక్కున్నాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరో నేనో కాదు, ఝాన్సీ. ఝాన్సీ నిర్ణయం చెప్పే వరకు మనిద్దరం ఎదురు చూడాల్సిందే. తానేం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటావా? ఎస్. అప్పటి వరకు మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయను. నిన్నెలా నమ్మాలి? ఒకసారి మాటిస్తే నేను తప్పేదాన్నే కాదు సార్. ఇప్పుడు అలానే అంటావు, తర్వాత మాట మారుస్తావేమో. అందుకే అగ్రిమెంట్ రాసుకుందాం. ఏం అగ్రిమెంట్ సార్? అదే, ఝాన్సీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలని అగ్రిమెంట్ చేసుకుందాం. ఇంత అపనమ్మకం ఏంటి సార్? నా మాట నమ్మండి, ప్రామిస్. చెయ్.